తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర రాజధాని కోసం తమ వంతు తోడ్పాటు అందించిన అమరావతి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు సాక్షి ఛానళ్లు మూసివేయాలని టీడీపీ మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు. అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ నేతలు, మహిళలు కడపలో నిరసన వ్యక్తం చేసి సాక్షి దినపత్రిక ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము దాచుకున్న డబ్బును, తాలిబొట్లను సైతం రాజధాని కోసం వెచ్చిస్తున్నారని అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ దారుణమైన ఓటమిని చవిచూడడానికి తట్టుకోలేని స్థితిలో అమరావతి మహిళలను కించపరిచేలా మాట్లాడడం తగదన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టం తన పని తాను చేసుకుని పోతుందని గ్రహించాలని అన్నారు. ఈ రోజు మనం చూసుకుంటే అమరావతిలో మహిళలని కించపరిచి మాట్లాడడం జరిగింది సాక్షి ఛానల్. అది మేము ఈరోజు ప్రతి ఒక్క మహిళను ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మహిళలను ఎంత మట్టుకు అనే హక్కు వాళ్ళకి ఇచ్చామని మేము అడుగుతున్నాము. అమరావతి ప్రజలు మనకి ఎంత వాళ్ళు ఆ భూములు మనకి ఇవ్వడం జరిగింది రాజధాని కోసం. ఈ రోజు ఆ మహిళను కించపరిచి మాట్లాడడం జరిగింది. వెంటనే కిష్టంరాజుని అరెస్ట్ చేయాలి, సాక్షి ఛానల్ మూసివేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా కడప నగరంలో ప్రతి ఒక్క మహిళలను కలిసి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆయన సాక్షి ఓడిపోయినాడనో లేకుంటే ఎలక్షన్లో తొలగిపోయినాడనో ఆ బాధ తట్టుకోలేక మహిళలను కించపరిచి మాట్లాడమని చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు న్యాయం మేము అడుగుతున్నాము. 5 కోట్ల ప్రజలే ఈరోజు కూటమి ప్రభుత్వానికి విజయం ఇవ్వడం జరిగింది. ఏదైనా చట్టం దాని పని చేసుకొని పోతుంది. కానీ ప్రజల్లో ఆయన చేసిన అవమానాలు తెలుసు కాబట్టే ఈరోజు మనకు తెలుగుదేశం పార్టీకి గుర్తింపు రావడం జరిగింది. ఆ కోపంతో ఈరోజు ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆయన ఉన్నప్పుడు కూడా ఇట్లే మహిళలను కించపరిచి మాట్లాడడం చేయడం జరిగింది. భువనేశ్వర్ గానీ అసెంబ్లీలో మాట్లాడినాడు కాబట్టి ప్రజలు ఈ రోజు ఆయనకు ఈ గుణపాఠం చెప్పడం జరిగింది. అదే విధంగా చూస్తున్న మహిళల జోలికి వస్తే బాగుండదని చెప్తున్నాము. మహిళలు ఏం చేశారు? నువ్వు మాట్లాడి వేసుకొని అంటావా? నీ ఇంట్లో నీకు చెల్లెలు, అక్క, అమ్మ, బిడ్డలు ఉన్నారని మేము అడుగుతున్నాము. జగన్మోహన్ రెడ్డికి తెలియదని అడుగుతున్నా. ఏదైనా మహిళలను గౌరవించి మాట్లాడండి. ఇలాగే జరుగుతుంటే మహిళ మేము ఊరుకుంటాము. ఇంతకన్నా ఎక్కువగా ర్యాలీ చేయడం జరుగుతుంది. వెంటనే కిష్టంరాజుని అరెస్ట్ చేయాలి, సాక్షి ఛానల్ని మూసివేయాలని ప్రతి ఒక్క మహిళ రాష్ట్రంలో కోరుకుంటున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం వల్ల కేవలం 11 సీట్లకే పరిమితం కావడం వల్ల చంద్రబాబు గారు ఒక్కొక్క పథకాన్ని ప్రజలలోకి తీసుకెళ్లి వాళ్ళల్లో మెప్పు పొందడాన్ని చూసి ఓర్వలేక అనవసరమైన మాటలతో వాళ్ళ ఆడవాళ్ళైతేనేమి, వాళ్ళ ఛానల్ అయితేనేమి ప్రతి ఒక్కటి వాళ్ళు ఓర్వలేక, సహించలేక ఏమైనా ఆ ప్రభుత్వం మీద దుమ్ము చల్లాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేయాలనేది ఆలోచన లేకోకుండా వాళ్ళ బుద్ధి పుట్టినట్టుగా సాక్షి ఛానల్ పెట్టుకొని ఎట్లా మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారని కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా అమరావతిలోని మహిళల్ని ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరము. అలాగే కృష్ణంరాజును వెంటనే అరెస్ట్ చేయకపోయినా, అలాగే క్షమాపణలు చెప్పకపోయినా సాక్షి ఛానల్ అయితేనేమి, పేపర్ అయితేనేమి ఖచ్చితంగా ధ్వంసం చేయడానికి ఈరోజు కడపలో మహిళలందరూ చాలా భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. ఖచ్చితంగా చేస్తాము. బహిరంగంగా క్షమాపణలు చెప్పకపోయినా, అతని కృష్ణంరాజును అరెస్ట్ చేయకపోయినా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై అవగాహన కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా గణపవరం మండలం మొయ్యేరు గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పచ్చిమంట్ల ధర్మరాజు పాల్గొన్నారు. మొయ్యేరు, డి కుముదవల్లి, కోమర్రు గ్రామాల రైతులతో కృషి విజ్ఞాన కేంద్రం నుండి శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ముఖాముఖి సమావేశమై వ్యవసాయంలో అనుసరించాల్సిన నూతన సాంకేతికత, ఆధునిక పద్ధతులు, ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్న ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయని వివరించారు. అలాగే అన్ని మండలాల్లో కూడా ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని చేసే విధంగా మే 29 నుంచి జూన్ 12వ తారీఖు వరకు అంటే అనేక శాస్త్రవేత్తల్ని, అలాగే దగ్గరున్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ ని అందరినీ కూడా కలిపి రైతులకి లాభదాయకంగా ఉండేటట్టు వ్యవసాయం చేసేదాన్ని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. దాంట్లో భాగంగా ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలం మొయ్యేరు గ్రామంలో రైతులందరితో కూడా మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళకి లాభదాయకంగా ఉండేటట్టు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అలాగే మనకి ఇప్పుడు ఈ రోజు అనేక రకాల వంగడాలన్నిటిని చెప్పారు మనకి. అంటే ధాన్యాన్ని కూడా ఎంతో శ్రమతో మన సైంటిస్టులు కానీ వీళ్ళందరూ కూడా ఇంచుమించు 7-8 సంవత్సరాలు కృషి చేస్తే కానీ
ఒక రకమైన విత్తనాలు రావు. వాటిలన్నింటినీ కూడా రైతులకి లాభంగా ఉండేటట్టు వాళ్ళందరికీ అందించాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మీ దగ్గరకు వచ్చి మీ గ్రామంలో అంటే మీకు సాయిల్ టెస్టులు కానీ అలాగే ఈ వేరే రకాలను ఏ పండిస్తే అంటే మనకు ఇప్పుడు ధాన్యం వచ్చేటప్పటికి ధాన్యంలో మనం పండించి చాలా మంది తినరు, ఇక్కడ మనమే తినం. వాటిని మనకి ఏ అవసరం అవుతాయో మన సాయిల్ని బట్టి అంటే మనంతా కూడా బ్లాక్ కాటన్ కాబట్టి ఈ సాయిల్లో ఏది పండిస్తే రైతుకు కూడా లాభం రావాలి, దాన్ని మనం కూడా వినియోగించుకునేటట్టు మనకి కూడా ఆరోగ్యకరంగా ఉండేటట్టు అలాంటి విత్తనాలను అన్నింటిని కూడా తయారు చేసి ఈ అందరికీ అందిస్తామని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే లక్ష్యంతో రైతులు అందరూ కూడా అందరం చాలా మంచి టెక్నాలజీ వచ్చి అందరం అధికంగా పండిస్తున్నాం. దాన్ని కూడా మార్కెటింగ్ చేసేటట్టు అంటే అధిక రేట్ వచ్చేటట్టు రైతుకు కూడా లాభదాయకంగా ఉండేటట్టు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి అభివృద్ధి చెందే విధంగా ప్లానింగ్ చేస్తున్నాయి. వాటిలో కూడా రైతులందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. మన గ్రామంలో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ఎవరికి మన పంటలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యలు అన్నింటినీ కూడా మనం శాస్త్రవేత్తలు కూడా అందులో ఉంటారు, అందులో ఇన్వాల్వ్ చేద్దాం. గత వైసీపీ ప్రభుత్వంలో మహిళా సాధికారతకు జగన్ పెద్దపీట వేశారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. చిత్తూరు నియోజకవర్గ కన్వీనర్ విజయానందరెడ్డితో కలిసి చిత్తూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత సంవత్సర కాలంలో రాష్ట్రంలో మహిళలపై, చిన్నారులపై జరిగిన దాడుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టును ఖండించారు. 5 దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్న వ్యక్తిని చేయని తప్పుకు అరెస్ట్ చేయడం పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కూటమి ప్రభుత్వం రావటం, కూటమి ప్రభుత్వంలో కూడా ఈ బీజేపీ జనసేన అనేది వాళ్ళు కూడా ఏ విధంగా పనిచేస్తున్నారో మీకు అందరికీ కూడా తెలుసు. ఈ ఒక్క సంవత్సరంలోనే మహిళల పైన ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నది, మరి చిన్న వయసు ఉన్న వాళ్ళపైన ఎంత ఎక్కువగా రేపులు జరుగుతున్నది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఈ ఒక్క సంవత్సరం జరిగినట్టు మహిళల పైన హత్యలు కానీ, రేపులు కానీ, మానభంగాలు కానీ ఎప్పుడు కూడా చరిత్రలో జరగలేదు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మహిళా లోకం అంతా కూడా ప్రతి జిల్లాల్లో రావటం వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మహిళలు ఎక్కడ ఉంటే మహిళల్ని ఎవరైతే పూజిస్తారో, ఏ ఇల్లైతే మహిళలకి గౌరవిస్తారో, ఏ ఊరైతే మహిళల్ని బాగా చూస్తారో ఆ ఊరు కానీ ఆ దేశం కానీ బాగుపడుతుంది. పూజింపబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మహిళలే. అందుకే మహిళలను కూడా భూదేవతగా చేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి రావటం, ఆయన 5 సంవత్సరాలు మహిళలు కూడా ఏ విధంగా తీసుకుని వచ్చారో ప్రతి మీరు ఆలోచించండి. మహిళా లోకాన్ని ఆయన ఏ విధంగా తన తల్లి మాదిరిగా, తన బిడ్డల మాదిరిగా చూసుకున్నాడు. అదేవిధంగా మహిళల కోసం పార్లమెంట్లో కూడా మహిళా రిజర్వేషన్ కావాలా, అసెంబ్లీలో కానీ పార్లమెంట్ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ రిజర్వేషన్ కావాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈ చరిత్రలో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు పెట్టినా కానీ మహిళల గురించే పెట్టారు. ఏ పథకాలు తీసుకున్నా మహిళల పైన, వాళ్ళ లోన్ల పైన, వాళ్ళకి అకౌంట్ల పైన కూడా వేయడం జరిగింది. ఈ రోజు నిజంగా నిన్న జరిగిన సంఘటన చూస్తే ప్రపంచంలోనే ఎక్కడ కానీ ఇటువంటి దౌర్జన్యం చేసిన సంఘటనలు నాకు చూడలేదు, నేను వినపడలేదు. మీకు అందరూ మీరందరూ జర్నలిస్టే, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారు దాదాపు 40-50 సంవత్సరాలుగా ఆయన పత్రికలు ఉంటారు. 18 సంవత్సరాలు డిబేట్లు ఉంటారు. ఏ రోజు కూడా ఆయన ఎవరిని కూడా ఒక చిన్న పల్లెత్తు మాట్లాడలేదు ఎక్కడ కానీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో నారా లోకేష్ ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన, భారీగా తరలివచ్చిన ప్రజలకు నేనున్నానంటూ మంత్రి భరోసా. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్. ప్రశ్నించే మీడియాపై కూటమి ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుందన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల.
చంద్రబాబు గైడెన్స్ తోనే వివాదాన్ని సృష్టించారని ధ్వజం. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. గరుడ వాహనంపై పట్టణ పురవీధుల్లో విహరించిన శ్రీవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.